త్వరలో బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం కానుంది అని చెప్పేసి ఒక సెన్సేషన్ నడుస్తుంది. ఏంటో జరుగుతుందంటారా అసలు నిజంగానే? సబ్జెక్ట్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ ఉంటుందని ఒక సినిమాలో డైలాగ్. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమస్య అదే ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వీక్ ఉంది కాబట్టి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎవరైతే వచ్చి జాయిన్ కావచ్చు. నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావటం అనేది కేవలం కొందరు విష్ఫుల్ థింకింగే కానీ అలాంటిది లేదు. రెండు, నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కదా, 4 ఏళ్ళ తర్వాత 4.5 ఏళ్ళు. నెక్స్ట్ ఇమీడియట్గా విత్ ఇన్ 3 months బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడుతుంది కదా. మరి ఈ యొక్క ప్రకటన చేసిన వాళ్ళు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు పరోక్షంగా. లాజికల్గా ఆలోచించాలి. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీతో కలిస్తే దాదాపు అధికారానికి దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏముంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందే అతి త్వరలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే కదా మరి ఈ యొక్క ప్రకటన చేసిన వాళ్ళు ఇక్కడ బీజేపీ కావాలని కోరుకుంటున్నారా? అందుకొరకు దాని మీద వారు అనటం, మనం చర్చించటం ఇదంతా వృధా ప్రయాస. ఎలాంటి యథార్థం లేదని ఖచ్చితంగా నేను చెప్పగలను. కవితకు బెయిల్ నేను చెప్తున్నారా? ఇట్స్ నాట్ ఏ నేషనల్ ఇష్యూ. సిసోడియాకి వచ్చేది, రేపు కేజ్రీవాల్కి వస్తుంది, కవితకు వస్తుంది, ఇంకొకళ్ళకి వస్తుంది. మా జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబుసోరెన్ హేమంత్ సోరెన్ ఆయనకు వచ్చింది. అది లీగల్ ప్రాసెస్లో భాగం కదా, దానికి పెద్ద ఏముంది? కేసు మళ్ళీ నిర్ధారణ అయిపోయినా శిక్ష పడ్డప్పుడు కదా అసలు శిక్ష. ఒక మీడియా సంస్థ కూడా 10 రోజుల ముందు దీని గురించి చాలా క్లియర్ కట్గా మీడియా సంస్థ క్లియర్ కట్గా చెప్పిందంటే విశ్వ ప్రయత్నం దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. అంటే ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏ విధంగా? ఎందుకంటే ఇప్పుడు మీరు రుణమాఫీ అడుగుతారు ప్రజలు, కొద్దిసేపు డిస్కషన్, మహిళలకు 2500 ఇస్తామన్నారు, లేదు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది కదా. లేకుంటే బోనస్ క్వింటాల్కి 500 ఇవ్వాలి, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ప్లస్ రైతు భరోసా, రైతు బంధుకే దిక్కలేదు, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000, మరి మొక్కజొన్న అన్ని పంటలకు ఎంఎస్పి అదనంగా, ప్లస్ ఇవన్నీ డిస్కషన్కి వస్తాయి కదండి. మిమ్మల్ని డైవర్ట్ చేయాలంటే ఎట్లా చేయాలి? అంటే ఈ విధంగా అంటే ఈ విషయం గురించి బీజేపీ పార్టీ నేతలు కూడా ఎక్కడ పెద్దగా మాట్లాడట్లేదు. అంటే దీని గురించి అంటే ఇప్పుడు మేము మాట్లాడితే ఇప్పుడు రాదా ఇప్పుడు మాట్లాడితే మేము ఉచ్చుల పడ్డట్టే కదా. అంటే ఒక టాపిక్ వస్తాను, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో కూడా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంటే ఓ పక్క నుంచి బీఆర్ఎస్ ఓ పక్క నుంచి కాంగ్రెస్ నేతలే కొట్టుకుంటున్నారు తప్ప ఎందుకు బీజేపీ నేతలు సైలెంట్ గా కూర్చున్నారు? సైలెంట్గా ఎందుకు కూర్చుంటారమ్మా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది అంతే కదా. 6 నెలలు వచ్చింది కాబట్టి చూసి అడిగేస్తున్నాం. ఇప్పుడు ప్రజలకు కూడా ఎట్లా ఉంటుందంటే అతిగా మనం సందర్భం చూసి పాడబడాలి అంత. అందుకొరకు ఏంటంటే ప్రజల నుంచి చైతన్యం వస్తుంది. ఇప్పుడు ప్రజల నుంచి వస్తుంది. ప్రజల నుంచి వచ్చాక ప్రభుత్వం నిందించడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. బీజేపీ కూడా దాని కొరకు వెయిట్ అండ్ పాలసీ ఇంకా 4.5 years ఉన్నది. అందుకొరకు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ప్రతిపక్షం ఇప్పుడు మేనిఫెస్టోనే. బీజేపీ బీఆర్ఎస్ కాదు, వాళ్ళ మేనిఫెస్టోనే అతిపెద్ద ప్రతిపక్షం. మీరు అది గమనించట్లే. అందుకొరకు బీజేపీ ఆచితూచి అడుగులేస్తుంది. అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక చాలా మంది రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ప్రజల్లోకి వచ్చి గట్టిగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి మనకి. ఇంత పెద్ద అంటే తెలంగాణలో మరో ఉద్యమం రాబోతున్నా అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నేతలు కూడా ఎక్కడ దీని గురించి వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదు. ఎందుకమ్మా నిరుద్యోగులకు మద్దతు ఇచ్చాము, రైతు రచ్చబండ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు బీజేపీలో ఒక డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే కొద్దిగా
ప్రోటోకాల్ బేస్డ్ పార్టీ. ప్రతి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేము. ఎందుకంటే కొంత నేషనల్ పార్టీ కాబట్టి కొంత ప్రతిబంధకాలు ఉంటాయి. అట్లనే విచ్చలవిడి కామెంట్ చేయలేము. నేను చెప్పొచ్చు ఎస్ బీజేపీ కలవబోతుంది బీఆర్ఎస్ అని నేను స్టేట్మెంట్ ఇచ్చినానుకో మీరు సెన్సేషనల్ వైరల్ చేస్తారు. నేను చేయలేను కదా బీజేపీ ఎందుకో ఈ పార్టీ. విషయంలో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుంది నాకు. ఏది బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో కలవబోతుంది అంటే మీరు కలవదు. నేను చెప్తున్నా, నేను ఎప్పుడో ఇచ్చాను ఆ స్టేట్మెంట్. మీరు అంటుంది మీరు చూడలేదేమో, నేను ప్రత్యేకంగా వీడియో చేసి ఇచ్చాను. అనవసరంగా టైం వేస్ట్ చేస్తాను. కేసీఆర్ కి గవర్నర్ పదవి, కేటీఆర్ కి ఏమో కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకి ఏమో ప్రతిపక్ష హోదా, అలాగే మన కవితకేమో రాజ్యసభ ఎంపీ సీటు అని చెప్పేసి అంటే ఇంత పెద్ద పెద్ద కామెంట్స్ సీఎం లాంటి వాడే దీని గురించి మాట్లాడుతుంటే అంటే మా వరకు చెప్తున్నా అది కొంచెం చీప్ గా అనిపిస్తుంది. చెప్పేదా మీరు ఇప్పుడు నిజం నిదానంగా తెలుస్తుంది కదా. ఒక వారం రోజుల తర్వాత ఈ ప్రశ్న అడగండి, 15 రోజుల తర్వాత అడగండి. నిజంగానే కలబోతుందంటారా? ఎట్టి పరిస్థితులు కలవదు. అది ఊహాజనితం. ఎందుకంటే వాళ్ళకేదో కవిత బెయిల్ ఉందని మీ అంత సారాంశంగా అంతే కదా, అంత మించే. కవిత బెయిల్ ఈస్ నాట్ ఏ నేషనల్ ఇష్యూ అండ్ బీజేపీ వాంట్స్ టు కమ్ టు ద పవర్ ఆన్ ఇట్స్ ఓన్. ఇమీడియట్గా గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నప్పుడు మీరు అంటే ఏదో అర్థం. మాకు ఒక 20-30 ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు 30 మంది ఉంది, ఏదో ఒకటి సంధి చేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేద్దామంటే ఏమైనా పర్థం ఉంది. మాకు ఉన్నదే 8 మంది. 8 మందితో మేము ఎట్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం? ఇప్పుడు మేము ప్రభుత్వం మీద వ్యతిరేకం వచ్చాక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బీజేపీ ఎగదగబోతుంది అనేది. అందుకొరకు మేము వెయిటింగ్ ఫర్ అవర్ టైం.